ఈ సంవత్సరం వడగాలులు వేడి యొక్క తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది అని ముందే వాతావరణ శాఖ వారు హెచ్చరించటం కూడా జరిగింది. మరి వేడి నుంచి ఇంటిని మన ఒంటిని రక్షించుకోవాలి అంటే మనం లోపలికి చల్లటి తాగటం పరిష్కారం కాదు. మనం చాలామంది ఆ పనే చేస్తూ ఉంటాం. అబ్బా చల్లగా తాగితే బాడీకి కూలింగ్ వస్తుందని. చల్లటి నీళ్ళు వెళ్ళినప్పుడు పొట్టలోకి వెళితే తప్ప అవి బ్లడ్లోకి అట్లా వెళ్ళవు కదా. మామూలుగా బ్లడ్లోకి వెళ్ళాలంటే 98.4 ఫారెన్హీట్ టెంపరేచర్ మీరు తాగిన నీళ్లు వేడెక్కితే తప్ప బ్లడ్లోకి వెళ్ళవు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని చల్లటి వాటి వల్ల గొంతుకి పొట్ట ప్రేగులకి ఇరిటేషనే తప్ప కొంచెం అసౌకర్యమే తప్ప బాడీకి కూలింగ్ అది ఇవ్వదు. అందుకని బాడీకి కూలింగ్ ఇవ్వటానికి మరి చల్లటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. బాడీకి చక్కగా న్యాచురల్ కూలింగ్ ఇచ్చేవి రెండుటిని మనం ఉపయోగించుకోగలిగితే సమ్మర్ నుంచి చాలా బాగా రక్షించుకోవచ్చు. డబ్బులున్న వారు వేడి నుంచి ఇంటిని కాస్త ఇంట్లో ఉండేటప్పుడు ఆ వేడి గాలి నుంచి రక్షించుకోవటానికి ఏసీలు వాడుతుంటారు. కొంతమంది అంత డబ్బు లేనప్పుడు కూలర్లు వాడుతుంటారు. ఈ మాత్రం కూడా స్తోమత లేని వారు ఉంటారు. ఒకవేళ కూలర్లు ఏసీలు ఉన్న కొన్ని రూములకే ఉంటాయి. అక్కడికి వెళ్ళి అస్తమానం కూర్చోలేము. కొన్ని ప్రాంతాల్లో మనం కూర్చోవాల్సి వచ్చినప్పుడు వేడి గాలి ఆ రూముల్లో ఉండే వేడి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి రక్షించుకోవటానికి ఒట్టి వేళ్ల చాపలు చాలా హెల్ప్ చేస్తాయి. ఒట్టివేరు ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. అందులో ఉండే ఆ సువాసన ఔషధ గాలితో కూడిన సువాసన అది. అంచేత ఒట్టివేళ్ళ చేపలు కట్టడానికి ఒక ముఖ్యమైన లాభం ఏంటో తెలుసండి. ఆ వేళ్ళకి నీటిని వాటి బరువు కంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ పీల్చుకునే గుణం ఉన్నది. ఆ నీటిని ఎక్కువసేపు ఆవిరి కాకుండా ఆ చల్లదనాన్ని నీటిని ఆపుకునే గుణము కూడా ఒట్టివేళ్ళకు ఉంటుంది. అలాంటి ఒట్టివేళ్ళ చేపల్ని మనం ఉపయోగించినప్పుడు గాలి వాటి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఆ కూలింగ్ అయి లోపలికి వెళ్ళి ఇంటి వాతావరణం ఒక 4-5 డిగ్రీలు బయట కంటే తక్కువ ఉండేటట్టు చేస్తుంది. బాడీకి కూడా వేడి తగలకుండా వడదెబ్బ తగలకుండా రక్షణ కలిగిస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పేటప్పుడే మీరు ట్రై చేయొచ్చు అది ఎలా కూలింగ్ ఇస్తుంది అంటానికి. ఇప్పుడు దంతాలు ఎట్లా ఆనిచ్చేసేసి నోరు తెరిచి అలా గాలిని ఒక్కసారి పీల్చండి. పళ్ళ సందుల్లో గాలి వెళ్ళింది. లోపల తేమ ఉంది, లాలాజలం. ఈ గాలి ఈ లాలాజలానికి తగిలి గాలి కూల్ అయిపోయింది. కూలింగ్ గాలి లోపలికి వెళ్ళినట్టు చూడండి. మీకు వెంటనే ఎక్స్పీరియన్స్ ఎట్లా కలిగింది. అలా కూడా నాలికని మెలికేసి గాలి తీసుకుంటారు. శీతలి ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం, కూలింగ్ ప్రాణాయామాలు అంటారు వీటిని. సేమ్ అదే మెకానిజంలో మన గాలి ఆ ఒట్టివేళ్ళ చేపల తడిచున్నప్పుడు ఆ తడి చేపల గుండా ప్రయాణం చేసేసరికి ఆ వేడి గాలి కూడా ఇక్కడ కూల్ అయిపోయి 3-4 నుంచి 5 డిగ్రీలు తగ్గిపోయి లోపలికి వచ్చేస్తుంది. ఆ వాసనతో వస్తుంది. అందుకని కిటికీల లోపల నుంచి గాలి వచ్చే భాగాల్లో ముఖ్యంగా 8 ఇంచ్ గాలి వెంటిలేషన్ ఎక్కువగా వస్తున్నది. ఆ భాగాలకి సైజులు చూసుకుంటే మనకు దొరుకుతాయి. అలాంటి ఒట్టివేళ్ళ చేపలు కట్టేసి వాటికి నీళ్ళు ఒక్కసారి మగ్గతో అట్లా కొట్టేసిన, లేకపోతే 2-3 నెలలు ఉండాలంటే ఒక చిన్న పైపు లేని దాని మీద చుక్కలు పడేటట్టు అట్లా పెట్టేసిన చాలా సింపుల్గా మనకి ఉదయం 9-10 గంటల నుంచి వేడెక్కుతుంది. ఆ సమయానికి నీళ్లు తడిపేస్తే ఇక రూములోకి ప్రతి 3 గంటలకు ఒకసారి ఎప్పుడన్నా మగ్గ నీళ్ళు దాని మీద పోస్తే చాలు, చల్లగా అయిపోయి ఇంట్లో అంతటికి చల్లటి గాలి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇంట్లో కూలర్లు ఉన్నా ఏసీలు ఉన్నప్పటికీ కొన్ని భాగాల్లో ఎక్కడైతే అట్లాంటివి లేవో అలాంటి కిటికీలకి ముఖ్యంగా బెడ్రూములకి హాల్కి ఒట్టివేళ్ళ చేపలు అనేవి ఇంటిని అటు బాడీని కూలింగ్ ఇవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందుకనే కూలర్లకి పెట్టే మ్యాట్స్ కూడా చూడండి ఒట్టివేళ్ళ మ్యాట్సే ఉంటాయి. 3 వైపులా మరి గాలిని పీల్చుకునేవి తడపటానికి ఉపయోగించే మ్యాట్స్ కూడా ఒట్టివేళ్ళ చేపలే ఉంటాయి. అంటే దాంట్లో ఎక్కువ నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి అట్లా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ఒట్టివేళ్ళ చేపల్ని మనం అట్లా కిటికీలకి గుమ్మాలకి ఇట్లాంటి చోట వేసుకోవటం వల్ల కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్ద వయసు వారు ఉన్నా, చంటి పిల్లలున్నా, వేడిని తట్టుకోలేక కాస్త హెడేక్స్ కానీ ఇతర అసౌకర్యాలు వచ్చే వాళ్ళందరికీ చాలా మంచిది. అట్లాగే ఆ ఒట్టివేరుని చిన్న ముక్కలు కనుకుంటే కొండకు కూడా చుట్టేసేయచ్చండి. ఎక్కువ కూలింగ్ కొండకు కూడా ఇస్తూ ఉంటుంది. ఆ చాప మొక్కలు తీసుకెళ్ళి అట్లా కట్టేసామంటే చాలు, చల్లదనాన్ని బాగా ఇచ్చేస్తుంటుంది. అట్లాగే చాలామంది చూడండి ఒట్టివేళ్ళ చేపల్ని ఆటోల మీద కూడా వేసేస్తూ ఉంటారు. అంటే ఆటోమేటిక్గా అది వేడెక్కదు. నీళ్లు పొయ్యకపోయినప్పటికి కూడా
మనం ఎక్కడన్నా వేడెక్కకుండా ఉండాలి అంటే అది వేడిని ట్రాన్స్ఫర్ చేయదు. అందుకని ఎండలో ఉన్నప్పుడు కొట్టివేలు వేడెక్కదు కాబట్టి ఆటోల పైన వాహనాల పైన ఎక్కడన్నా వేసినా అది వేడెక్కనివ్వకుండా ఉంటుందన్నమాట. మనకి ఎక్కడన్నా చిన్న ప్రదేశాలు అట్లా ఉన్నప్పుడు మీద కూడా అట్లాంటి ఒట్టివేళ్ళ చాపలు కనుక పెట్టేసేసి కాస్త నీరు కొట్టారంటే టెంపరేచర్ అంత తగ్గుతుంది. ఇది ఒకటి చేస్తూ, రెండవది లోపలికి కూలింగ్ ఇవ్వటానికి మంచినీరు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకని వేసవకాలంలో 4 లీటర్లు తగ్గకుండా 5 లీటర్ల మధ్యలో కనుక అందరం త్రాగగలిగితే ఆ నీరు డైరెక్ట్గా బ్లడ్లోకి 5-10 నిమిషాల్లో వెళ్ళిపోయి బాడీ అంతటిలో ఆ నీరు పుష్కలంగా ఉంటే ఆవిరి రూపంలో వెళ్ళిపోయి ఖర్చు అయ్యే నీటి ప్లేస్ని ఈ నీరు రిప్లేస్ చేస్తుంది. మనకి ఎందుకు వడగాల్పు తగిలి బీపీలు డౌన్ అయ్యి యూరిన్ రాకుండా మండటం ఇట్లాంటి వేసవకాలం జరుగుతాయి అంటే చెమట రూపంలో మీకు ఖర్చు అయ్యే నీటిని మీరు తిరిగి భర్తీ చేయకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. వడదెబ్బ తగిలింది అంటే నీటిని మీరు భర్తీ చేయట్లేదని అర్థం. అందుకని ఖర్చు రూపంలో ఎంత పోతున్నదో దానికి ముందే మనం అందిస్తూ ఉండాలన్నమాట. అందుకని మంచినీళ్ళని మీరు రోజుకు 4 to 5 లీటర్స్ మన వీడియో చూస్తే త్రాగే పద్ధతి తెలుస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు త్రాగితే దాహం తీరదు. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు త్రాగకూడదు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ముందు నీళ్లు త్రాగి తర్వాత ఆహారం తీసుకోవాలి. ఆహారానికి ముందు 1/2 గంట ముందే నీళ్లు తాగేసేయండి. నీళ్లు వెంటనే వెళ్ళి బాడీలో పుష్కలంగా ఉండి బాడీని హైడ్రేట్ చేసి మంచిగా కూలింగ్ ఇస్తుంది. నీటికి మించిన కూలింగ్ ఏజెంట్ బాడీకి మరొకటి లేదు. వడదెబ్బని తగ్గించే బెస్ట్ డ్రింక్ ఓన్లీ వాటర్. మిగతావన్నీ నీరెక్కువ ఆహారాలన్నీ మరవకండి. నీరే స్వయంగా వెంటనే బ్లడ్లోకి వెళ్ళి కూలింగ్ బాగా ఇవ్వగలుగుతుంది. అటు ఇంటి వాతావరణానికి ఒట్టివేళ్ళ చేపలో, ఒంటి వాతావరణానికి కూలింగ్ ఇవ్వడానికి మంచినీళ్ళు, ఈ రెండింటిని ఉపయోగించుకోగలిగితే ఏ ఒక్కరు వడగాల్పులకి ఇంట్లో ముసలివారు కూడా ప్రాణాలు కోల్పోరు. 100 మంది చచ్చిపోతుంటారు వేసవకాలంలో. కారణం ఇలాంటి ఒట్టివేళ్ళు చేపలు, ఇట్లాంటి ప్రొటెక్షన్ ఇంటికి లేక. పూర్వం రోజులు ఇవి దొరకకపోతే గోని సంచులు కట్టేసి నీళ్లు చల్లేవారండి. ఇప్పుడు అది లేదు, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అలా కట్టండి, లోపలికి నీళ్లు త్రాగండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.